లెక్కలేనితనం. ఎవరిది వైఫల్యం? ఏపీ అధికారుల్లో లెక్కలేనితనమా, నిర్లక్ష్యమా? ముఖ్యమంత్రి అంటే ఏంటి బేఖాతర్? ముఖ్యమంత్రి ఉదాసీన వైఖరే కారణమా, లేక ప్రభుత్వ గుట్టు మొత్తం తమ చేతుల్లో ఉందనే ధీమానా? సీఎం సీనియర్ మంత్రుల ముందే కాళ్ల మీద కాళ్లేసుకుని దర్జాగా కూర్చుంటున్న సీనియర్ ఐఏఎస్ తమ ప్రభుత్వంలో అధికారులను పరిగెత్తిస్తానని గొప్పగా చెప్పుకునే ముఖ్యమంత్రి ముందే ఆయన పేషి అధికారి ధిక్కార వైఖరి. ముఖ్యమంత్రి సహచర సీనియర్ మంత్రులతో సమావేశమైన సమయంలో సీఎం పేషి అధికారి వ్యవహార శైలి ఇప్పుడు సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇతర శాఖలకు ఆదర్శంగా ఉండాల్సిన సీఎం పేషి అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ముఖ్యమంత్రిని అవమానించేలా వ్యవహరించడం వెనుక అది సీఎం ఇచ్చిన అలుసా లేక బలహీనత అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సీఎం పేషీలో ముఖ్య అధికారిక ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి సతీష్ చంద్ర వైఖరి ఇప్పుడు బ్యూరోక్రాట్లలోనే చర్చకు కారణమయ్యారు. ముఖ్యమంత్రి ముందు సహజంగా మంత్రులు ఏ అధికారులైనా గౌరవభావంతో ఉంటారు, గౌరవ మర్యాదలతో వ్యవహరిస్తారు. అయితే ఈ అధికారి మాత్రం ముఖ్యమంత్రిని అవమానించేలా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకంపై ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సమావేశానికి ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర సైతం పాల్గొన్నారు. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి, యనమల మామూలుగా కూర్చుని చర్చలు చేస్తున్నారు. అదే సమయంలో సతీష్ చంద్ర మాత్రం ముఖ్యమంత్రికి ఎదురుగా కూర్చుని కాలు మీద కాలేసుకుని దర్జాగా సమాధానాలిస్తున్నారు. అయితే సీఎం సమక్షంలో ఇలా నిర్లక్ష్యంగా కూర్చోవడం ఎంతవరకు సబబు అనే అంశంపై ఇప్పుడు చర్చ మొదలైంది. సీఎం కార్యాలయంలో సతీష్ చంద్ర కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి రాజకీయ నియామకాలు మొదలు కీలకమైన నిర్ణయాల్లో ఆయన పాత్ర క్రియాశీలకంగా మారింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాల వెనుక అసలు వ్యవహారాలు మొత్తం ఆయన చేతుల్లోనే ఉన్నాయనే ప్రచారమూ ఉంది. ఇదే కారణంగా ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన సమయం నుండి సతీష్ చంద్రతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇక 2014లో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తరువాత సతీష్ చంద్రను ఏరి కోరి కేంద్ర సర్వీసుల నుండి ముఖ్యమంత్రి పిలిపించుకున్నారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకంగా మారారు. అయితే ఇక సతీష్ చంద్ర కేంద్ర సర్వీసులకు వెళ్లే దారులు కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మూసుకుపోయినట్లుగా అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సతీష్ చంద్ర ఇతర అధికారులతో వ్యవహరించే తీరుపైన సీనియర్ ఐఏఎస్ల్లో అసంతృప్తి ఉంది. ఇదే అభిప్రాయం అధికార పార్టీ నేతల్లోనూ కనిపిస్తోంది. తమకు సరైన గౌరవం అక్కడ లభించడం లేదనే భావన ఉంది. అయితే ఎవరూ ముఖ్యమంత్రికి చెప్పే సాహసం మాత్రం చేయడం లేదు. ఇక సీఎం ముందే సతీష్ చంద్ర తాను ఒక సీనియర్ ఐఏఎస్ను అనే విషయం మరచిపోయి కాలు మీద కాలేసుకుని కూర్చోవడం ద్వారా ముఖ్యమంత్రిని అవమానించినట్టేనని చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. త్వరలోనే సతీష్ చంద్ర ఏపీకి కాబోయే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటూ ప్రచారం కూడా సాగుతోంది. అయితే అటువంటి అవకాశాలు లేవని, ప్రస్తుత సీఎస్ దినేష్ కుమార్ పదవీ విరమణ చేస్తే అనిల్ చంద్ర పునీతకు అవకాశం దక్కుతుందని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు సతీష్ చంద్ర వ్యవహార శైలి మాత్రం ప్రభుత్వంలోని డొల్లతనాన్ని బయటపెడుతోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.